సో ఈరోజు బేసిక్గా నేను క్రోమ్ ఎక్స్టెన్షన్లో అథెంటికేషన్ ఇంప్లిమెంట్ చేశాను. సో అథెంటికేషన్ ఎందుకని ఇంప్లిమెంట్ చేశాను అంటే దిస్ ఈజ్ ఏ బిగ్ స్టెప్ టువర్డ్స్ ఇంప్లిమెంటింగ్ ఫుల్ బ్లోన్ బ్యాక్ ఎండ్. టిల్ నౌ ఏం చేశానంటే టెస్టింగ్లో మొత్తం కూడా ఫ్రంట్ ఎండ్ క్రోమ్ ఎక్స్టెన్షన్లోనే ఉంది. వాట్ ఎవర్ యువర్ సేయింగ్ హియర్ ఇందులోనే ఉంది మొత్తం కూడా ఏపీఐ కాల్స్ కనుక. నౌ ఐ వాంట్ టు బ్రింగ్ ఏ ప్రాపర్ బ్యాక్ ఎండ్ టు ద యాప్, అందుకని గూగుల్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేశాను. ద థింగ్ వాట్ ఐ డిడ్ హియర్ ఈజ్ జనరల్గా ఎట్లా ఉంటుందంటే మనకి గూగుల్ ఓఆత్ సర్వీస్ తీసుకుంటాం. వీ విల్ ఇంప్లిమెంట్ ఏ ప్రాపర్ ఓఆత్ క్లయింట్ అండ్ వీ విల్ సెటప్ నార్మల్ కన్సెంట్ స్క్రీన్ ఇదంతా కూడా సెటప్ చేస్తాం. బట్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్కి ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ ప్రొవైడ్స్ ఐడెంటిటీ సర్వీసెస్. ఏంటి ఐడెంటిటీ సర్వీసెస్ అంటే మనకి మామూలుగా ఈమెయిల్ మనం క్రోమ్లో జీమెయిల్ లాగిన్ కానీ ఇదంతా చేస్తాము, అండ్ ఇక్కడ చూస్తే మనకి క్రోమ్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఆల్ థింగ్ ఫాల్స్ ఇన్ టు దిస్ క్రోమ్ ఐడెంటిటీ సర్వీస్. మనం ఎన్ని జీమెయిల్ ఐడీస్లోకి లాగిన్ అవుతామో అవన్నీ కూడా ట్రాక్ అవుతూ ఉంటాయి బేసిక్గా చెప్పాలంటే. నౌ నేను బేసిక్గా ఏం చేశానంటే ఒక సింపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దానిలో ఏపీఐస్ ఎనేబుల్ చేశాను. ఇఫ్ యూ సీ ఐ థింక్ ఐ షుడ్ బి ఏబుల్ టు షో దెమ్. సో యా, గూగుల్ ప్లస్ ఏపీఐ అండ్ పీపుల్ ఏపీఐ ఈ రెండు కూడా ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసి ఇంకా దెన్ ఐ కేమ్ టు ద క్రెడెన్షియల్స్ అండ్ బిఫోర్ దట్ ఐ హ్యాడ్ టు క్రియేట్ ఓఆత్ కన్సెంట్ స్క్రీన్. అది క్రియేట్ చేసి క్రెడెన్షియల్స్కి వచ్చాను. బ్యాక్ ఎండ్ సైడ్ ఏమో నేను వెబ్ అప్లికేషన్ టైప్ ఓఆత్ క్లయింట్ క్రియేట్ చేశాను. అండ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్కి ఇఫ్ యూ సీ క్రోమ్ ఎక్స్టెన్షన్ టైప్తో ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడంతా కూడా మనకి నేమ్ అడుగుతుంది, ఐటెం ఐడి అడుగుతుంది. ఐటెం ఐడి వచ్చేసి మనం క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసినప్పుడు లేదా డెవ్ మోడ్లో లోడ్ చేసినప్పుడు మనకు ఒక ఐడి స్ట్రింగ్ అసైన్ అయ్యి ఉంటుంది, అది ప్రొవైడ్ చేయడం ఇక్కడ. దట్స్ ఇట్. దోస్ టూ ప్రొవైడ్ చేసి సేవ్ చేస్తే వీ విల్ హ్యావ్ అవర్ క్రెడెన్షియల్స్ ఫైల్. అది తీసుకొని మనం వర్క్ చేస్తాము. ఆ సెటప్ అంతా చేసిన తర్వాత నా వెన్ ఐ క్లిక్ ఆన్ సైన్ ఇన్ విత్ గూగుల్, సో ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయింది ఎర్లియర్ నేను టెస్ట్ చేసినప్పుడు. సో ఇట్ ఈజ్ ఏబుల్ టు క్యాప్చర్ మై ప్రొఫైల్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ వే మనకి ప్రాపర్ సైన్ ఇన్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. నా అగైన్ ఓకే సారీ, నా ఇఫ్ ఐ గో టు రెడిట్ అండ్ వెన్ ఐ క్లిక్ ఆన్ ఫెచ్ పోస్ట్ దిస్ సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఇంకా ఏపీఐ కాల్స్ ఇవంతా కూడా కంప్లీట్ బ్యాక్ ఎండ్కి వెళ్ళలేదు. దిస్ ఈజ్ ప్రైమరీలీ అథెంటికేషన్ మొత్తాన్ని కూడా నేను మూవ్ చేశాను. అండ్ నా ఈ ఏఐ సర్వీస్ కాలింగ్ ఇదంతా కూడా బ్యాక్ ఎండ్కి మూవ్ చేసి I think we will be in a good spot to launch this app first, and from there I will reach out to a close group of people and users, and we'll start testing, reviewing, validating and making improvements. అది నేను బేసిక్గా చేసేది. ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఈ టైప్ ఆఫ్ సర్వీస్ కావాలి అనుకుంటే ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ. ఇనీషియల్ లాంచ్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ అన్ ఇనీషియల్ ఐటరేషన్ ఆఫ్ మేబీ 2 to 3 weeks testing, I will be implementing proper payment flow for this. So yeah, thank you.